హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెడీనెస్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి 7th షీట్ ఆన్సర్స్ చూద్దాం. ప్రపోర్షనల్ రీజనింగ్ 1. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ 48:36. రెండు కూడా మనకి ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయంటే హైయెస్ట్ టేబుల్ తీసుకోవాలి. 12 4s అండ్ 12 3s. సో సింప్లెస్ట్ ఫార్మ్ అంటే 4:3. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, అంటే ఇంకా మనకి క్యాన్సిలేషన్ జరగకుండా ఉండాలి. ఈ 5:8 ఈజ్ యాజ్ 15:- ద మిస్సింగ్ టర్మ్ ఈజ్. ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఏమవుతుందమ్మా? చూడండి, 5ని మనం 3 times చేస్తే 15 వస్తుంది. సో అలాగే మనం 8ని కూడా 3 times చేస్తే ఏమొస్తుంది? 24. So the missing term is an answer 24. Divide ₹700 in ratio 2:5. The larger share is. Third one, divide ₹700 in the ratio 2:5. The larger share is అంటున్నారు. 700ని ఇక్కడ 2:5 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్? 2 + 5 7 parts అన్నమాట. అంటే 7 parts 700 అయితే 1 part ఎంత అవుతుందమ్మా? మనకి ఎక్కువ తెలిసి తక్కువ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా డివిజన్. సో 100 అవుతుంది. సో ఇక్కడ లార్జర్ షేర్ అంటే 5 అనమాట. 5 × 100 500. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? 500. MCQs. టిక్ ద కరెక్ట్ ఆన్సర్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి. విచ్ పెయిర్ ఆఫ్ రేషియో ఈజ్ ఇన్ ప్రపోర్షన్? ప్రపోర్షన్ అంటే ఏంటి? రెండు కూడా ఈక్వల్ అవ్వాలి క్యాన్సిల్ చేస్తే. ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ పాసిబిలిటీ లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ చూడండి, 3 3s 3 4s. సో 3:4 3:4. సో ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ A:B ఈజ్ యాజ్ C:D, దెన్ బై క్రాస్ మల్టిప్లికేషన్. ఫిఫ్త్ వన్, A:B ఈజ్ యాజ్ అంటే ఈక్వల్స్ టు C:D. సో దెన్ బై క్రాస్ మల్టిప్లికేషన్ అంటున్నారు. A/B ఈజ్ ఈక్వల్స్ టు C/D. సో AD is equals to BC is the answer. Option C. Okay. 60:40. So 0 0 cancel అయితే 2 3s 2 2s కదా. సో option 3. 3:2. Next 40:20. 2 2s 22s 21s. 2:1. 90:30. 31s 33s. 3:1. 4 అన్నమాట. 60:60 అంటే 1 1 రెండు ఈక్వల్ కదా. 1:1.